వెల్కమ్ టు ఆద్య టీవీ. మనం మొన్న చూసినట్లయితే నల్గొండ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి అవాక్ చవాకులు వేల్చే మాటలు మాట్లాడాడు. నిన్న రైతు భరోసా విడుదల చేస్తున్నా అని చెప్పేసి కూడా ఆయన శిల్పారామంలో కూడా కేవలం కేసీఆర్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఓరుగంటి వెంకటేశం గౌడ్ ఉన్నారు. ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. బాగున్నారా? చాలా రోజులకు సార్. చెప్పండి సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏది పడితే అదే మాట్లాడుతున్నాడు. ఏం అనాల్లో అనద్దో వీడు ఆలోచించకుండా అలాంటి మాటలు మాట్లాడిన వైఖరి మనం చూస్తున్నాము. కేవలం మీ బీఆర్ఎస్ పార్టీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్లు అనిపిస్తున్నాయి. మొన్న మనం చూసినాం మూసి పక్షాలన పేరుతో మూసి పక్షాలన ఎవరు అడ్డొచ్చినా కానీ మూసిలేసి తొక్కడమే అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్న తీరు. నిన్న మనం చూసినట్లయితే నిన్న ఒక అరుంధతి సినిమాను ఉదాహరణకు తీసుకొని కేసీఆర్ను పశుపతిలాగా బంధించిన ఫామ్ హౌస్లా అని చెప్పేసి కూడా అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారు నీవు ఒక రాజ్యాంగ పరమైనటువంటి పదవిలో కుర్చీలో కూర్చున్నావు. నువ్వు మాట్లాడేటువంటి భాష తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది గమనిస్తూ ఉంటారు. కాబట్టి నీ నోట్లకెళ్ళి ఒక మాట మాట్లాడితే చాలా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడకుండా ఈరోజు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి ఈరోజు 420 హామీలు, అది 6 గ్యారంటీలు, అదేవిధంగా విద్యార్థులకు, తర్వాత నిరుద్యోగులకు, రైతులకు, బీసీలకు, ఎస్సీలకు, అనేక వర్గాలకు కూడా నువ్వు హామీలు చేసి అవి నెరవేర్చకపోగా కేవలం మీటింగులు పెడుతూ ప్రతిరోజు ఒక మీటింగ్ పెడితే కేవలం కేసీఆర్ గారిని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే మొదలు పెట్టుకున్నాడు. అసలు నేను అడుగుతున్నా, నువ్వు అసలు పరిపాలన చేస్తున్నావా? రోజు ఒక మీటింగ్ పెట్టి తిడుతున్నావా? అసలు నువ్వు ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరిస్తున్నావు కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావా అని ఒకటి ప్రశ్నిస్తున్నా. అరే, ఒక ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి ప్రజలకు మనం ఏమి వాగ్దానం చేసినాము, ఎంతవరకు నెరవేర్చినాము, ఇంకా నెరవేర్చవలసింది ఇంకా ఏమున్నాయి అనేటువంటి ఆలోచించుకొని ఆ సమస్యలు పరిష్కరించడానికి, హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. కానీ పొద్దున్నేస్తే కేసీఆర్ను తిట్టడమే మొదలు పెట్టుకున్నాడు. అయితే మన్నం నల్గొండలో మీటింగ్లో మాట్లాడిన తర్వాత నిన్న మీరే ఇంటర్వ్యూ చేస్తే నేను చెప్పాను, ముఖ్యమంత్రి గారు నువ్వు ఒక బజారు వీధి రౌడీలుగా మాట్లాడుతున్నావు. నీ భాష వింటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, పిల్లలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక విజ్ఞులు, విద్యావంతులు అందరూ కూడా అసహించుకుంటారు. దయచేసి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు, రాజ్యాంగ పదవిలో ఉన్నావు, నీ పద్ధతి మార్చుకో అనేటువంటి మాబోటి వాళ్ళు చెప్తున్నారు. అయినా కూడా మళ్ళీ నిన్న మీటింగు అక్కడ లలిత కళాతోరణలో పెట్టినట్టుంది ఒక మీటింగు, రైతు సభ శిల్పారామంలో పెట్టి రైతు సభ. అంటే నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడైనా రైతు సభ పెట్టి మీటింగ్లు పెట్టి ప్రతిపక్ష పోలను తిట్టాడా? నెల కాగానే ఖచ్చితంగా టెన్షన్గా రైతు భరోసా వేసేది, టకా టకా పడేది. కానీ ఇప్పటికే నువ్వు దాదాపు 4 విడతలు ఎగ్గొట్టేశావు. 30,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టావు. నువ్వు నిన్న ఒక మీటింగ్ పెట్టి మళ్ళా నిన్నమన్నా రేపు పొద్దుగాల మీటింగ్ పెట్టి ఆ 2 ఎకరాలకు 3 ఎకరాలకి ఏమేస్తావో అక్కడ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఈ రోజు ఏం చేస్తున్నా అంటే కేవలం నేనేదో చేస్తున్నా, నేనేదో సాధిస్తున్నా అని మాట్లాడుతున్నా. నిన్న అక్కడ మాట్లాడినటువంటి భాష ఒకసారి ఆలోచిస్తే కేసీఆర్ గారు పశుపతి అట. అరుంధతి సినిమాలో పశుపతి అట. ఈయన బంధించిండట. నువ్వెవరివే బంధించడానికి? స్వరాష్ట్రాన్ని ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదా? అసలు నువ్వు ముఖ్యమంత్రి ఈ రోజు రాదు అనుకున్నటువంటి తెలంగాణను తన యొక్క చివరి దశకు తన చివరి దశకు పోయి తర్వాత నిరాహార దీక్ష చేసి సావు నోట్లో తలకాయ పెట్టి తెచ్చినటువంటి తెలంగాణలో నువ్వు పదవులు అనుభవిస్తూ నువ్వు ఒక ముఖ్యమంత్రిలా నేను చూస్తే ఒక గుంపు మేస్త్రి అంటే చాలా మంది అంటారు, గుంపు మేస్త్రిలాగా ఒప్పుకున్నాడు కదా ఆయన కూడా. గుంపు మేస్త్రి ఒక 20 మందిని ఆ లీడర్లు ఎన్నుకున్నారు. చూసిన వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఒక గుంపు మేస్త్రి ఒక 20 మందిని పెట్టుకొని నువ్వు మాట్లాడుతుంటే అందరు నవ్వుతున్నారు. ఆ వెనుక ఉన్న ప్రజలు కూడా నవ్వుతున్నారు, నీ ముందర ఉన్నటువంటి ప్రజలు. అసలు నువ్వు మాట్లాడే భాష ఎట్లా మాట్లాడుతూ దయచేసి నువ్వు మార్చుకో. ఈ రోజు అంటున్నావు
ఏమంటున్నావు అసలు బెల్ట్ షాపులు పెట్టాడు. బెల్ట్ షాపు నీ వల్ల దారుణంగా ఈరోజు నువ్వు ఏం చేశావు, ఈరోజు గల్లీకి మన వైర్స్ పర్మిషన్స్ ఇచ్చావు. అదేవిధంగా రైతులకు రైతు భరోసా ఇస్తలేవు, యూరియా కనీసం సప్లై చేస్తలేవు. అదేవిధంగా విద్యార్థులకు దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతు మన ఫీ రియంబర్స్మెంట్ బాగున్నాడు. అదేవిధంగా ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన వాళ్ళు 2,000 కోట్ల ఇచ్చి అంటున్నారు. 2,000 కోట్ల ఏములకు కూడా సరిపోదు, ఇంకా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. హైకోర్టు కూడా ముట్టికాయలు వేసింది. వాళ్ళకి పాపము రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇంతవరకు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. మహిళలకు 2,500 వేసావు, వేసావా నేను అడుగుతా ఉన్నాను. మహిళలకు వేసావా మన రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా బీసీల రిజర్వేషన్లను తీసుకొచ్చి ఒక నాటకం ఆడి ఢిల్లీకి పోయి ఒక ధర్నా చేసి మళ్ళీ వచ్చేసి తర్వాత అది ఏం చేయాలి, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం పోకుండా ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేసి ప్రతిపక్ష నాయకులను అందరిని తీసుకుపోయి కలుపుకపోయి దానికి ఒక సిస్టమ్ 9th షెడ్యూల్ చేర్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఒక డ్రామాలు నిర్వహించి అది గాడిలో ఎత్తేసి అంటే రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల సావెందుకు కోరుకుంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి? మాట్లాడితే కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏవో తొక్కుతా లేదా బంధిస్తా సంపుతా అంటే పశుపతి అనే వాక్యాలు ఎంత దూరం పోతాయంటే అందులో హీరోయిన్ మరి డబుల్ యాక్షన్, అది మీకు తెలుసా? తెలుసు కదా, మరి ఏంది మరి ఎక్కువ తెలుసు ఈ విషయం పశుపతి ఇవన్నీ కూడా. ఎందుకంటే మాకేమైనా ప్రజల సమస్యలను మాట్లాడేది మా నాయకుడు చెప్పాడు, కేసీఆర్ గారు కేటీఆర్ గారు. ప్రజల సమస్యల మీద మాట్లాడాలి, ప్రజలకు ఎంతవరకు సేవ చేయాలనే గురించి ఆలోచిస్తాం తప్పితే ఈ పశుపతి యొక్క జోకర్ పాత్ర మాకు లేదు. ఆ జోకర్ పాత్ర రేవంత్ రెడ్డి ఎట్లనో ఏమంటారు చూడు, ఎట్లనో ముఖ్యమంత్రి అయింది కానీ అసలు ముఖ్యమంత్రి కాదు, సర్పంచ్ కూడా ఎలిజిబుల్ కాడు. నేను అడుగుతా, అసలు సర్పంచ్ కూడా ఆ విధంగా మాట్లాడు. ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా అయినావో మరి, ఎందుకంటే రాహుల్ గాంధీకి నువ్వు మరి ఏం మెస్పరీజన్ చేసినావో, రాహుల్ గాంధీని ఎట్లా ఒప్పించినావో, అందరు వ్యతిరేకించినా కూడా కేసీ వేణుగోపాల్ పట్టుకొని రాహుల్ గాంధీ మేనేజ్ చేసి 50 కోట్లు ఇచ్చి మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు 50 కోట్లు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకున్నావు. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు. నవ్వుతూరు అందరూ. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి పదవులు ఉన్నావు, నువ్వు ఒక మాట మాట్లాడితే సిన్సియారిటీ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. ఆ విధంగా కాకుండా నవ్వుకునే విధంగా నువ్వు రోజు ఒక మీటింగ్ పెట్టి తిట్టడమేనా? అసలు నువ్వు పరిపాలన ఎప్పుడు చేస్తున్నావు? సెక్రటరీ ఎందుకు సార్ ఏం చేస్తున్నావు? ప్రజలకు అందిస్తున్నాడు కదా, 6 గ్యారంటీలు అన్నాడు, 6 గ్యారంటీలు అమలే. మళ్ళా డాక్రా గ్రూప్ మహిళలకు మంచి నాణ్యమైన చీరలు పంపించేసిండు, ఇందిరామ్మ చీరలు అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నాడు. కేవలం ఇప్పుడు మూసి పక్షాలకు బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ నాయకులు కూడా మూసి పక్షాల విషయంలో మేము సానుకూలంగా ఉన్నామని చెప్పిన విషయం అందరికి తెలుసు. మరి మళ్ళీ ఎందుకు వాళ్ళని తొక్కడము, అలా మూసిలేసి నూకడము, చంపడము ఇవన్నీ అవసరమా? ఇప్పుడు ఎవరు మూసి ప్రక్షాళనలు చేస్తే, శుద్ధీకరణలు చేస్తే మేమేమో వద్దంటలేము. అక్కడ మూసి యొక్క ఒడ్డులో చాలా మంది పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి 50 గజాలు 60 గజాలు 100 కొనుక్కొని ఆ రోజు రెగ్యులరైజేషన్ చేసుకొని హౌస్ ట్యాక్స్ కట్టుకుంటా అక్కడ పాపం నివసిస్తున్నారు. అయితే వాళ్ళను షిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళకు ప్రత్యామ్నాయ మన ఇల్లు చూపించాలి. ఆ విధంగా చూసుకుని రాత్రి రోజు బుల్డోజర్ పెట్టి మొత్తం డిస్మెంటల్ చేసేసి వాళ్ళ యొక్క ఉసురుదలు కదా రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఎవరైనా కడతావు, ముఖ్యమంత్రి ఉన్నావు, గౌరవిస్తున్నావు, సీటు గౌరవిస్తున్నావు, నువ్వు సీటు గౌరవిస్తున్నావు. కానీ పొద్దులేస్తే కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, తర్వాత హరీష్ రావు మీద ఏదో వాళ్ళు ఒక చిన్న పిల్ల రాక్షసులట. కేసీఆర్ పెద్ద రాక్షసులంటే వీళ్ళ పిల్ల రాక్షసులట. మూసిలేసి తొక్కుతాడట, పేగులు మెడకేసుకుంటాడట, తర్వాత కడుపు ఇంకా అసలు ఆయన ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఆ భాష. మరి నిజంగా ముఖ్యమంత్రిగా లేదు. ఇవి కాదు మాకు కావాల్సింది, ప్రజలకు ఏం వాగ్దానాలు చేసినావు, నువ్వు ఎంతవరకు నెరవేర్చినావు. ఈరోజు నిన్న మాట్లాడుతాడు ఎవరైనా మన బట్టి విక్రమార్కవా లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడతాడు, బడ్జెట్కు మించి అంట వీళ్ళట ఫండ్స్ అలౌట్ చేసిరట. అసలుకు నాకు అర్థం కాదు. మీ ముఖ్యమంత్రి మాట్లాడితే ఏముందంటే కింద పడ్డ మీద ఒక్కటి కూడా నెరవేర్చలేదు, కానీ అన్ని నెరవేర్చిన ఒక మాటలు నేర్చుకున్నాడు తప్పితే మాటలతోటి మెస్పరిజం చేస్తుంటే నీ చిత్తశుద్ధి లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా అట్టర్లీ ఫ్లాప్. నువ్వు వెంటనే మరి దిగిపో అంటున్నారు. అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా 2 సంవత్సరాలు ఉంటే ఈరోజు
మా కేసీఆర్ గారు 2 లక్షల కోట్లు అప్పులు చేస్తే 8 లక్షల కోట్లు అంటుడు. ఉమ్, 2 లక్షల కోట్లు అప్పు చేస్తే 10 సంవత్సరాలలో ఉమ్, ఆ 2 లక్షల కోసం ఏం చేశాడు? రైతు భరోసా ఇచ్చాడు, ఉమ్, కాళేశ్వరం కట్టాడు, ఉమ్, పిల్లలకు ఫీ రియంబర్సించి ఇచ్చాడు. ఉమ్, తర్వాత మహిళలకు మహిళలకు ఆమె అది ఏంది పెళ్లి చేసుకున్న వాళ్ళ తులం అమ్మాయిలకు, బంగారం, కళ్యాణ లక్ష్మి, షాదీ తులం ముబారక్. బంగారము, కళ్యాణ లక్ష్మి, ఇల్లు ఇవ్వాలి, తులం బంగారం, ఇవన్నీ ఇచ్చిండు. అప్పు తులం చేసి కూడా లక్ష అదే రూపాయలు విధంగా ఇచ్చిండు. అవన్నీ ప్రజలకు ఇచ్చిండు, ప్రజలు బెనిఫిట్ అయ్యారు. నువ్వు దాదాపుగా 2 సంవత్సరాలు కాదు 4 లక్షల కోట్లు అప్పు చేసిండు ఉమ్, నేను దొర. ఉమ్, నిన్ననే నీ పేపర్లో చూసిన ఈ రోజే ఉమ్, 70,000 కోట్లు అంట నిన్న అప్పు తెచ్చుకున్నాడు. ఉమ్, 70,000 కోట్లు ఉమ్, అప్పులు తేయడమే నీ పని. అప్పులు తెచ్చి ఎక్కడ పెడుతున్నావు డబ్బులని? ఉమ్, అంటే ఇవన్నీ ఏం చేయాలంటే ఈ యొక్క మూసి రివర్ ఫ్రంట్ అని, ఉమ్, తర్వాత ఇంకొక స్కీమ్ అని, అంటే కేవలం కమిషన్లు వచ్చే వాటి మీదనే దృష్టి పెడుతున్నారు. ఉమ్, ఇంకొక పని ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి గారు అంటే రైతులకి ఏం చేస్తుండు? రైతులు అంటారు, ఉన్న భూమి మీద గుంజుకుంటుండు, ఇంకా రైతే ఉంది పంటలే ఉంది అని అడుగుతా ఉన్నాను. ఉమ్, ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో, ఉమ్, తర్వాత చుట్టుపక్కల ఉన్న మహబూబ్నగర్ జిల్లాలో, నాగర్ కర్నూలు జిల్లాలో, అన్ని జిల్లాలో ఉన్నటువంటి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి యొక్క పేద రైతుల యొక్క భూములను గుంజుకుంటున్నాడు. ఉమ్, మొత్తం గుంజుకొని ఈ డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ అని వాళ్ళకు మొత్తం ఇబ్బంది పెడుతుండే ఈ రైతులకు. ఉమ్, పంటలు లేక వస్తుంటే ఈరోజు హైదరాబాదుని ఎట్లా చేస్తుందంటే మొత్తం ఒక రకంగా ఈరోజు నిజంగా చెప్తే ఒక వ్యాపారం చేసేటువంటి ఒక ఆలోచన ఉంది, కానీ పరిపాలన చేసేటువంటి ఆలోచన లేదు. ముఖ్యమంత్రి నువ్వు రేవంత్ రెడ్డి గారు, మేము అడుగుతా ఉన్నాను, నువ్వు పరిపాలన చేస్తే మా వాళ్ళు ఏమంటారు? నువ్వు చేసేది ఇప్పుడు మూసి చెయ్యి, సుందరీకరణ, కానీ అక్కడ ఉన్నటువంటి మూసి ఒడ్డులో ఉన్నటువంటి యొక్క పేద ప్రజల యొక్క ఇండ్లు అనవసరంగా కూలగొట్టిన వాళ్ళకి ఇండ్లు ఇచ్చి, బయట ఇండ్లు ఇచ్చి నువ్వు ఆయన చెప్తున్నాడు కదా ఇక్కడ, నేను హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని 2.5 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నా అని చెప్తున్నాడు కదా. అసలు ఎంత హిట్లర్ను ఆదర్శంగా తీసుకున్నప్పుడే అర్థమైంది నా పని. అంటే నువ్వు హిట్లరును ఆదర్శంగా తీసుకొని నువ్వు హైడ్రా తీసుకొచ్చినావు అంటే, హైడ్రా ఎవరు తీసుకొచ్చినావు? పేద ప్రజలకు తెచ్చినావు. నిజంగా డబ్బున్న వాళ్ళకి తెచ్చినావా? ఏదో ఒక నాగార్జున రోజు టచ్ చేసి మళ్ళీ తర్వాత అతనితో కాంప్రమైజ్ అయినావు. అంటే అదేవిధంగా అదేవిధంగా జలాల విషయంలో తీసుకుంటే జలాలలో చంద్రబాబు నాయుడు తోటి కొల్లుడైనవు. అదేవిధంగా నిన్ననే వస్తప్పుడు చూసిన నేను, ఇప్పుడు యాదాద్రి కమిటీ వేసాడు. యాదాద్రి కమిటీలో అంటే నాకు నవ్వు వస్తుంది. అసలు తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణలో జరుగుతున్నటువంటి యొక్క రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా నిధులకు అన్యాయం జరుగుతుందంటే, నీళ్ళేమో చంద్రబాబుకు దోషిపెడుతున్నారు, పదవులేమో చిరంజీవికి దోషిపెట్టిన ఆయన డైరెక్ట్ మనం చూసినాం కదా. మార్గం అండి. నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ లో ఎంతో మంది పాపం మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వాళ్ళకి ఇవ్వకుండా చిరంజీవి భార్యకు, అదే విధంగా దేవేందర్ గౌడ్ కొడుకు, నేను అడుగుతాను దేవేందర్ గౌడ్ నేను ఇస్తే నేను అభ్యంతరం చేస్తలేను, ఆయన కాంగ్రెస్ పార్టీలో లేదు కదా, ఆయనకి ఎందుకు ఇచ్చినావు నేను అడుగుతా ఉన్నాను. తర్వాత ఇంకొక ఆయన పెద్ద పెట్టుబడిదారు, ఆయన అండి బీసీలు అంటే కాంగ్రెస్ లో ఉన్న బీసీలకి చాలా మంది పార్టీ కోసం పనిచేస్తూ ఆశ పెట్టుకొని, మాకు చిన్నదో పెద్దదో బీసీలు ఆశపడేది ఏంటండి? చిన్న పదవులే కదా. ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ భాష మీద, తెలంగాణ అస్తిత్వం పైన కూడా దాడి జరుగుతున్నది మనం చూస్తున్నాం ఈ 2.5 సంవత్సరాల నుంచి. అంటే మీరు అన్నట్లనే చిరంజీవి తమ్ముడైన ఏపీ సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గడి ఇక్కడ వచ్చేసి ఆయన ఇష్టానుసారంగా చవాకులు తెలంగాణ గడ్డపైన పేల్చిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇడుపు కాగితం సినిమా విషయంలో కూడా ఏదేదో జరిగిపోతున్నది ఈ రాష్ట్రంలో. మరి ఇట్లా ఉండంగా కూడా మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి పదవులు ఇవ్వడము, మళ్ళీ ఇలాంటి జరగడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే తెలంగాణ అస్తిత్వం అంటే ఏంటి, ఇడుపు కాగితం అంటే ఏంటి? నేను అడుగుతా ఉన్నాను. నిన్న అర్థమైపోయింది, చిరంజీవి భార్యకి ఎప్పుడైతే పదవి ఇచ్చినావో ఇక కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించాలి. అసలుకు రేవంత్ రెడ్డి గారు, నువ్వు కనీసం మీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి, కాదంటలేము. పాపం జెండాలు మోసిన వాళ్ళు, కాయలు కాసిన వాళ్ళు చాలా మంది పాపం కార్యకర్తలుగా, నాయకుల, కింది స్థాయి లీడర్లు, ఎస్సీలు బీసీలు వాళ్ళు ఆశపడేది ఇటువంటి నామినేటెడ్ పోస్టులే, డైరెక్టర్లు బుడ్డ పదవులు ఇస్తారు. ఆ పదవులు తీసుకోపోయి కూడా చిరంజీవి భార్యకు, ఇంకెవరో రెడ్డికి ఇచ్చిండు పెద్ద ఏదో ఫార్మా కంపెనీ అధినేతకు, ఆయన చైర్మన్ అట. ఇంకొక ఆయన మన రాజం భార్యకు, తర్వాత ఇంకొకరు, అసలు పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళందరూ కమిటీలు ఇచ్చినాం. అరే నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఏం చేస్తారు? ఈ రేవంత్ రెడ్డి గారు ఉంటే మీరు తిరుగుబాటు చేయండి అని అడుగుతున్నా. కాంగ్రెస్ లో ఉన్న నాయకులు మా కేసీఆర్, ఎందుకంటే
వచ్చేటువంటి ప్రభుత్వం మాదే, ఉమ్. అది ఆల్రెడీ డిసైడెడ్. ఆ. రేపు ఎలక్షన్ పెట్టవండి, అసెంబ్లీ రద్దు చేసి. ఊకోండి, నాకు అర్థం మీరేం కాదు. మాట్లాడతారు ఇప్పుడు? రద్దు చేయమనండి. రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు. ఇక్కడ మీరు ఇదే ఉమ్. ఇక్కడ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటిదాకా ఏదైతే చేసిందో గతంలో దాన్ని పెట్టుకొని ఆ భ్రమల్నే ఉండాలి తప్ప కానీ ఈ పార్టీ వచ్చేది లేదు పోయేది లేదు ఇక్కడ తెలంగాణలో. ఈ కడుపు కొంతమంది ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి బాగా లబ్ధి పొందారు కాబట్టి మీలాంటి వాళ్ళే హరీష్ రావు కేటీఆర్కు మాజీ ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తూ ఆయన వెంట తిరుగుతూ బదలాం చేస్తున్నారు తప్ప కానీ ఇక్కడ ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉంటున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. కేవలం బీఆర్ఎస్ పార్టీ అనేది గతాన్ని చెప్పుకోవాలి కానీ ఫ్యూచర్ ఏం ఉండబోదు. ఇన్లే నల్గొండ సభలో క్లియర్గా విన్నా, నేను అడుగుతున్నా, నేను కేసీఆర్ గారి యొక్క పార్టీలోకి ఎందుకు వచ్చానంటే నేను బీసీ ఉద్యమకారిని బేసిక్ గా. రైట్. నేను ఏ పార్టీ కూడా ఏ పదవి కూడా ఇంతవరకు అనుభవించలేదు. కేవలము కేసీఆర్ అయితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ అయితేనే, లేకపోతే మనం తెచ్చుకున్నటువంటి స్వరాష్ట్రంలో ఇక ఒకవేళ రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఇంకొక 2-3 సంవత్సరాలు ఉన్నాడనుకో, ఇక తెలంగాణ ఎట్లా అంటే అప్పుల కుప్పైతుంది. ఉన్న పదవులన్నీ తెలంగాణ వాళ్ళు దోసుకుపోతారు, ఆంధ్ర వాళ్ళు దోసుకుపోతారు. సారీ. అదేవిధంగా నీళ్ళన్నీ ఆల్రెడీ చంద్రబాబు కప్పచెప్పేసిండు. నీళ్ళని కూడా నిధులన్నీ వాళ్ళకే తీసుకుపోయి రాహుల్ గాంధీ కప్పచెప్తుండు. నిధులన్నీ సంవత్సరం ఏంటంటే మూటలు మోసుకుపోయి తీసుకుపోయి ఇస్తుండు. కేసీ వేణుగోపాల్ ద్వారా రాహుల్ గారికి ఇస్తున్నాడు. నిధులు అక్కడ పోయినవి, నీళ్లు చంద్రబాబుకు పోయినవి, పదవులు చిరంజీవి భార్య లాంటి వాళ్ళకి పోయినాయి. ఇక ఎక్కడండి తెలంగాణకు న్యాయం జరిగేది? అంటే తెచ్చుకున్నటువంటి ఈ యొక్క పిల్లలకు దాదాపు 1200 పైచిలకు పిల్లలు చనిపోయారు. మా కేసీఆర్ ఏమో సాగు నోట్ల తల పెట్టిండు. మాలాంటి తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళు ఘోరంగా మేము పోరాటం చేసినాము. మాకు తెలంగాణ వస్తే మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటాము, మా పదవులు మాకు దక్కుతాయి, మా నిధులు మాకు తగ్గి, మా ఉద్యోగాలు ఇవ్వకపోయాయి, పదవులు ఇవ్వకపోయాయి, రాజకీయాలు కేవలం కేసీఆర్. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ లో ఉన్నటువంటి లీడర్లు, మా కేసీఆర్ గారు కాదు, ఇలాంటి వ్యక్తిని ఇమ్మీడియట్ మీరు వ్యతిరేకించండి. మేము ఎట్లా వ్యతిరేకిస్తాం? కాంగ్రెస్ లో వ్యతిరేకం లేదంటారా? 100% ఉంది, కానీ చేతనైతే లేదు వాళ్ళకి. చేతనైతే వర్గాలు అయిపోయినాయి. 100% వర్గాలు ఉన్నాయి, కానీ లీడ్ చేసే వ్యక్తులు లేడా. లీడ్ చేస్తే మా పదవులు ఏడబోతాయో. ఎందుకంటే రాహుల్ గాంధీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు అనేది ఆత్మాభిమానం ఉన్న వ్యక్తులు లేరు కాబట్టి సైలెంట్ గా ఉంటున్నారు. కానీ మా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని ఒకటే చెప్తా ఉన్నాను, నీవు పరిపాలన చేయి, ప్రజలకు ఇచ్చినటువంటి యొక్క 420 హామీలు 6 గ్యారెంటీలు నెరవేర్చు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు, రైతు బంధు ఇవ్వు, వాళ్ళకు దాదాపుగా రుణమాఫీ చేస్తున్నాడు. 50,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలి. ఎంతమందికి చేసామని అరకొర మంది కూడా రాలేదు. ఒక 5% మందికి కూడా రుణమాఫీ చేయలేదు. 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి ఈ రోజు. అదేవిధంగా రైతు భరోసా ఏమున్నది, 4 ఎగ్గొట్టినావు, 30,000 కోట్లు ఎగ్గొట్టినావు. ఏదో నిన్న 2 ఎకరాలకు వేసిండు, వేస్తున్నా పెద్ద మీటింగ్ పెట్టి దాని మీద కూడా మా కేసీఆర్ గారు పశుపతి అనంట ఫామ్ హౌస్ లో బంధించిండంట. ఎవరైనా నువ్వు బంధించడానికి వెళ్తున్నాడు. తెలంగాణ సూర్యుడు వీరుడు, అంత పెద్ద పెద్ద ఆంధ్ర నాయకుల మీదనే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి నాయకుడు నువ్వెంతనండి? తెలంగాణ వ్యతిరేకివి. తెలంగాణ పిల్లల మీద, తెలంగాణ ఉద్యమకారుల రైఫిల్ పట్టుకొని పోయినటువంటి వ్యక్తి రైఫిల్ రెడ్డివి. అదేవిధంగా ఓటుకు నోటుకు దొంగవు నువ్వు. నేను అడుగుతా, అసలు ప్రజాస్వామ్యం అంటావు, అసలు నువ్వు ఎలిజిబులే కాదు అసలు ముఖ్యమంత్రి పదవికి. నువ్వు ఒక ఓటుకు నోటుకు దొంగవు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ వ్యతిరేకివి. ఇటువంటి వ్యక్తివి ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ సమాజము ఇప్పటికే ఎప్పుడు దిగిపోతాడని ఆలోచిస్తారు. ఏదో 10 మందిని పెట్టుకొని ఏదో మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి జనాన్ని ముందర కూర్చోబెట్టి చప్పట్లు కొట్టించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడ రోజు ఒక మీటింగ్ పెట్టి కేసీఆర్ చుట్టుడే అంటే నువ్వు కేసీఆర్ మీద ఎంత భయపడుతున్నావు నువ్వు దాన్ని బట్టి అర్థమవుతున్నాయి. నువ్వు బీజేపీల మీద భయపడుతున్నావు, ఇంకో పార్టీల మీద భయపడుతున్నావు. పొద్దున్న లేస్తే నిద్రలో కూడా కేసీఆర్ వస్తున్నట్టుంది ఆయనకు. అసలు నిద్ర పడుతుందో లేదో, అంటే నీ పదవి ఎక్కడ గుంజుకుంటావు. 100% 200% 2025 సంవత్సరంలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తెలంగాణ వాళ్ళకి న్యాయం చేస్తారు. రైట్. చివరిగా చెప్పండి, ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, జబర్దస్త్ మహేందర్ అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఆంధ్రోళ్ళ ఆస్తులు కొనే దమ్ము తెలంగాణలోకి ఉన్నదా? సూట్ కేసులు బట్టి డబ్బులు పట్టుకొచ్చి చెప్పిన క్షణమే కొంటారా ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ ఆయన అంటున్నాడు. ఇది ఎట్లా చూస్తారు? మళ్ళీ ఏ విధంగా తెరలేస్తున్నది? తెలంగాణ వచ్చి 14 సంవత్సరాల కూడా అయిపోతున్నది, మరి ఇంకెందుకు ఇవన్నీ? మళ్ళా ఇప్పుడు ఏమైతుందంటే ఒక చాలా విచిత్రమైన సంఘటన జరుగుతుంది. ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి యొక్క ఉన్న భూములేమో
తాత ముత్తాతలు సంపాదించుకున్న భూములు 2 ఎకరాలు 3 ఎకరాలు రేవంత్ రెడ్డి ఉన్నాయని గుంజేసుకుంటుండు. ఉమ్, మీ తప్ప ఎవరైతే 5 ఎకరాలు 10 ఎకరాలు ఎవరైనా మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటాయో ఆ భూములన్నీ కూడా తెలంగాణ ఏతరులు కొనేస్తారు. ఉమ్, అదేవిధంగా ఉమ్, వేరే వేరే ఒక కార్పొరేట్ సంస్థలు వచ్చి ఇలా భూములు కొంటురు. ఆఖరికి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి భూములు ప్రభుత్వ భూములేమో ఈయన మొత్తం తెగనమ్ముతుండు. ఉమ్, యాక్షన్లు పెట్టేసేసి ఆ డబ్బులను తీసుకొని పంచుకుంటురు. ఉమ్, ప్రజలకు ఏం చేస్తుర్రో ఏమో కానీ పంచుకుంటురు. ఉమ్, ఉన్న భూములు ఎట్లా గుంజుకుంటుండు, ప్రభుత్వ భూములు ఇట్లా అమ్మేస్తున్నాడు. ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ఎవరైనా కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్ ఒక ఆర్థికంగా ఉన్న వాళ్ళ భూములు పాపం పిల్లల పెళ్ళిళ్ళకో అప్పులైతున్న వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళు వీళ్ళ తెలంగాణ రైతులు కొనేస్తారు. అసలు భూమి లేని పరిస్థితి అవుతుంది ఈరోజు తెలంగాణ వాసులకు. దయచేసి తెలంగాణ మిత్రులారా, ఇలాంటి రేవంత్ రెడ్డి గారిని దించడానికి మరో పోరాటం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైనది. దానికి అనుగుణంగా ఖచ్చితంగా ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి. తెలంగాణ వాదులందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా ఎప్పుడు ఈ తెలంగాణ కోసం ఎట్లా పోరాటం జరిగిందో మళ్ళీ పోరాటం అయితేనే ఈరోజు మనకి న్యాయం జరుగుతుంది. లేకపోతే తీసుకుపోయి ఈ యొక్క వ్యవస్థను పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిండు, రేపు చంద్రబాబుని తీసుకొస్తాడు, ఇంకా వేరే ఇప్పుడు చిరంజీవి భార్యకి ఇచ్చిండు. నేను అడుగుతా ఉన్నాను, నేను ఎట్లా ఇస్తానండి తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టీలో లేరా? వాళ్ళకి ఇవ్వండి ఉమ్, చిన్న చిన్న పనులు. చిరంజీవి భార్యకి ఇచ్చావు, కానీ ఈ యొక్క రేవంత్ రెడ్డి తెలంగాణ ముసుగులో ఉన్నటువంటి ఆంధ్ర సపోర్టర్ కాబట్టి దయచేసి ఇతన్ని వెంటనే పదవి నుంచి దించే విధంగా తెలంగాణ వాళ్ళు పోరాడవలసిందిగా ఈ సగం ధర కోరుతున్నారు. రైట్, ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి చంద్రబాబు కనుసంధంలోనే ఇక్కడ పరిపాలన చేస్తుండు అని చెప్పేసి కూడా ఆయన ఖండిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నామినేట్ పోస్టులలో కూడా ఇంత మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత దాదాపుగా తెలంగాణ ఏర్పడి 12.5 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఓ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎలాంటి దాడి జరగలేదు. తెలంగాణ అస్తిత్వం పైన కావచ్చు, తెలంగాణ భాష పైన కావచ్చు. ఇప్పుడు మళ్ళీ సినీ రంగం వ్యాపారస్తులు కూడా వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆస్తులు కొంటారా కొనుగోలు చేస్తారా అనే స్థాయికి వచ్చింది. మళ్ళీ అట్లా అన్నా కానీ వాళ్ళను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ దగ్గర పెట్టుకొని వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోకుండా వాళ్ళని స్పందించకుండా తెలంగాణను యాస భాషను ఎక్కిరించిన వాళ్ళను, తెలంగాణ ఆస్తుల విషయంలో మాట్లాడిన వాళ్ళను ఎవరిని కూడా ఏం కఠిన చర్యలు ఇవ్వకుండా డైరెక్ట్గా నేరుగా ఎవరైతే మనకు అయ్య జాగిరా అన్న భార్యకే ఇక్కడ ఈరోజు యాదాద్రిలో చైర్మన్ పదవి ఇవ్వడం నామినేట్ అంటే సిగ్గుసేటు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి. కేవలం బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ నాయకులను తిట్టడం ఒక ఆయన పెట్టుకున్న పని అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేడు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ఓరుగంటి వెంకటేష్తో ఫేస్ టు ఫేస్.